రోజు ఏదో ఒక ఆచార్యంగా ఈస్టర్ సండే జరుపుకోవడానికి మనకి రాలేదు. As a ritual, we did not gather over here to celebrate Easter Sunday. మనకందరికీ తెలుసు ప్రపంచమంతా కూడా ఈ రోజున ఈస్టర్ సండే అని పిలుస్తున్నారు. So we all know that whole world recognizes this day as Easter Sunday. ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు కూడా అనేక మందికి తెలియజేస్తూ ఉంటారు. And they pass the Easter goodwill or greetings to all the people. SMS కూడా మరి అనేక మందికి పంపిస్తూ ఉంటారు. And they send SMSs also. అవన్నీ కూడా మరి తప్పు ఏమి అని మనం చెప్పడం లేదు. So we are not saying that those things are wrong. అయితే మనము ఈ యొక్క ఈస్టర్ సండే అని ఒక ప్రత్యేకముగా మరి ఆ పేరు చెప్పుకొని ఆ ఈస్టర్ను జరుపుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. So today we have not gathered to on the name or to celebrate this Easter day specially. ఈ రోజున మనం యథావిధిగానే ప్రతి ప్రభు దినమందు ఎలాగున మనము మన పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును మనము ఆరాధించుట కొరకై ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఒక ఉత్సవముగా ఒక పండుగగా దినముగా జరుపుకోవడానికి ఎలాగ వస్తున్నామో అదే రీతిగానే ఈ దినం కూడా మనం దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. So every Sunday how we gather as a privilege to worship God, worship Lord Jesus Christ on this day of resurrection, likewise today also we have gathered to worship our Lord. మనం ప్రభువుని ఆరాధించక మునుపు లేఖన భాగంలో నుండి కొన్ని వాక్య భాగంలో మనము చదువుకొని దేవుని వాక్యం ద్వారా పురికొల్పబడిన వారమై మనం ప్రభువుని ఆరాధించుకు వెళ్తాం. So before we enter into worship, let us look at some portions of the word, and then being encouraged by the word, let us enter into worship. ప్రకటన గ్రంథము Revelation 5వ అధ్యాయం chapter 5 5-6 వచనాలు verse 5 and verse 6 మనం చదువుకుంటాం. we will read it. మొదటి వచనం నేను చదువుతాను, ఆ తర్వాత రెండవ వచనం మీరు చదవండి. So first verse brother will read, second verse we will read. లేకపోతే 5-6 వచనాలు అందరూ కలిసి చదువుకుంటాం. Or Revelation chapter 5 verse 5 and 6 all together we will read. And ఆ పెద్దలలో ఒకడు 7వను, ఇదిగో దావీదు పుత్రుడైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాకు చెప్పాను. మరియు సింహాసనములకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్లను నిలిచి ఉండడం చూసి ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. మనం ఇక్కడ 2 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి 2 అద్భుతమైనటువంటి విషయములు మనం చూస్తున్నాం. So in these 2 verses we have seen 2 wonderful aspects about our Lord Jesus Christ. మొదటి అంటే 5వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన యూదా గోత్రపు సింహము అని చూస్తున్నాం. In verse 5 we see him as the lion of the tribe of Judah. 6వ వచనం మనం చూస్తున్నాం ఆయన వధించబడిన గొర్రెపిల్లను మనం చూస్తున్నాం. And in verse 6 we see he is the slain lamb of God. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, a slain lamb of God. చూడండి ఈ 2 పదాలు యేసుక్రీస్తు ప్రభువుకు మరి అక్కడ పరలోకములో మరి ఆ పెద్దలు ఆరోపిస్తున్నారు. So these are the 2 words by which the elders in the heaven are describing Lord Jesus Christ. నిజంగా ఈ 2 పేర్లు మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి విధముగా ఒక వింతైనటువంటి విధముగా కనబడుతున్నాయి. So if you look at these 2 words or 2 names that are given to Lord Jesus, they are looking very peculiar and they are looking very wonderful. యేసుక్రీస్తుకు ఈ 2 పేర్లు మరి బహు వ్యత్యాసమైనటువంటి విధానములో ఇవ్వబడుతున్నాయి. So uniquely these names are ascribed to Lord Jesus Christ in a unique manner. మొదటగా యూదా గోత్రపు సింహం అని పిలువబడుతున్నాడు. Firstly he is being called as the lion of the tribe of Judah. రెండవది ఆయన గొర్రెపిల్ల అని పిలువబడుతున్నాడు. And secondly he is being called as the lamb. యూదా గోత్రపు సింహముగా ఆయన జయము పొందెను అని చెప్తున్నారు వాళ్ళు. So as a lion of the tribe of Judah he is victorious, they are saying. తర్వాత ఇక్కడ మరి గొర్రెపిల్లగా ఆయన వధించబడి ఉన్నాడు అని వారు చెప్తున్నారు. And as a lamb they were saying that he was slain. గొర్రెపిల్లకి సింహమునకు ఎంతో వ్యత్యాసం ఉంది. So see there is a lot of difference between a lamb and a lion. గొర్రెపిల్లకు సింహంతో మనం పోల్చలేము అసలు వాస్తవం. There is no comparison. We cannot compare lion and a lamb. ఈ 2 లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. So both these characteristics Lord Jesus Christ possesses. ఆయన యూదా గోత్రపు సింహముగా ఆయన జయము పొందుటకు ముందు ఆయన వధించబడిన గొర్రెపిల్లగా అయ్యాడు. So as a lion of the tribe of Judah before he was victorious, he was slain as a lamb of
God. ఆయన కేవలము గొర్రె పిల్ల అని పిలవబడలేదు కానీ దేవుని గొర్రె పిల్ల అని పిలవబడుతున్నాడు. He is not called simply as a lamb, but he is called as the Lamb of God. యోహాను భక్తుడు 1వ అధ్యాయం తన సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనం అంటున్నాడు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. In John's Gospel chapter 1 verse 29, Apostle John is saying, behold the Lamb of God which taketh away the sin of the world. దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. So Lord Jesus Christ is the Lamb of God. అనగా దేవుని గొర్రె పిల్ల అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి, దేవుని చేత నియమించబడినటువంటి, దేవుని ద్వారా పంపబడినటువంటి గొర్రె పిల్ల. So Lamb of God means a lamb which is foreordained by God and lamb which is chosen and sent by God himself. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ భూలోకానికి వచ్చాడు. So 2000 years back, Lord Jesus Christ as the Lamb of God to take away the sins of the world, he came down to this world. గొర్రె పిల్ల ఒక అమాయకమైనటువంటి నిర్దోషమైనటువంటి జంతువుకు మరి అది గుర్తుగా ఉంది. So a lamb resembles an innocent and a very pure animal. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక నిర్దోషి మరి నిష్కలంకుడుగా పాపరహితుడుగా ఈ లోకంలో జన్మించాడు. So Lord Jesus Christ also lived a life of blamelessness and holiness and purity. ఆయన మరి పాపము లేని మరి జన్మముతో ఆయన జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో ఆయన జన్మించాడు. So his birth was sinless, and by the power of the Holy Spirit he was conceived in holiness in the womb of Mary. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఒక గొర్రె పిల్లవలే ఒక దీనుడుగా ఆయన జీవించాడు. So as long throughout his lifetime on this earth, as a humble man, like a lamb, he lived on this world. ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. He humbled himself very much. ఆయనను మరి అనేక మంది మరి మనుషులు, మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులైనటువంటి వారు, మరి అనేక మంది ఆయనను విమర్శించేటువంటి వారు, ఆయన నిందించినప్పుడు, దూషించినప్పుడు, బెదిరించినప్పుడు, మరి అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. So the Pharisees, the scribes and the pundits in those times, they have opposed him, they have reviled him, they have reproached him, and then they have threatened him and frightened him, but even then he humbled himself and kept his calm. చివరగా ఆయన వదకు తేయబడేటువంటి ఒక గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనం వహించి మరి తన్ను తాను బలిగా మానవులందరి పాపముల కొరకు ఆ కలువారి శిలువను సమర్పించుకున్నాడు. And finally he, as a lamb which is brought to slaughter, as a lamb which is brought in front of shearers, remained silent. He remained silent and humbled himself to be slaughtered for the sake of the mankind. ఆ కలువరి శిలువలో ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వధించబడ్డాడు. So on the cross of Calvary, as the Lamb of God who takes away the sin of the world, he was slaughtered on the cross. ఆయన మనందరి పాపములను ఆ శిలువ మ్రాణు మీద మోసుకున్నాడు. So he has borne all our sins on that tree, on that cross, on himself. మన పాపముల పరిహారం నిమిత్తమై ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించాడు. So in order to atone for our sins, he had shed his precious blood. మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. He died, he was buried, and as a victor he resurrected again on the third day. ఇక్కడ మనం 5వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన యూదా గోత్రపు కొదమ సింహం అని మనం చూస్తున్నాం. Here we see he is the lion of the tribe of Judah. ఆయన యూదా గోత్రపు సింహము వలె ఆయన జయము పొందినని పెద్దలలో మరి వారు చెప్తున్నారు అక్కడ పరలోకంలో. So they are the elders are saying that as the lion of the tribe of Judah, he is the one who prevailed. He is the one who prevailed. ఆయన గొర్రె పిల్ల వలె శిలువలో మన కొరకు మరణించాడు. అదే సమయంలో ఒక సింహము వలె మన నిమిత్తము పోరాడి విజయము సాధించాడు. So as a lamb he was killed and slaughtered on the cross, but as a lion he was victorious and he gave us salvation. సింహము బలమునకును శక్తికిని గుర్తుగా ఉన్నది. So lion resembles strength and might. చూడండి, మనం చూసినట్లయితే మనము మరి మరణము యొక్క బలము గల వాని కింద, వాని యొక్క చెప్పు చేతుల కింద, వాని యొక్క స్వాధీనములో, వాని యొక్క బంధకములలో, వాని యొక్క దాసత్వములో, వాని యొక్క బానిసత్వంలో మనం చిక్కుకొని ఉంటిమి. See, we were once upon a time trapped by the one who has the power of death, and we were trapped and enslaved and chained and captured by him. మరణము యొక్క బలము కలిగిన వాడు సాతానుడు. So Satan is the one who has the power of death. మన మనుషులందరినీ కూడా పాపములో పడివేసిన వాడు వాడే. So he is the one who had induced all mankind into sin. పాపమునకు వచ్చేటువంటి జీతము మరి శిక్ష అయినటువంటి మరణమునకు గురి చేసిన వాడు వాడే. So he is the cause for the wages of sin, which is death unto mankind. మనమందరం మరణము క్రింద, మరి సాతాను క్రింద, పాపం యొక్క బంధకముల కింద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తమై ఆయన ఒక సింహం వలె పోరాడి ఆ యొక్క శిలువలో వానిని చిత్తుగా ఓడించి మరణమును జయించి తిరిగి లేచాడు. So we all were caught under sin, under death and under Satan,
And our Lord Jesus Christ, as a lion, he fought victoriously, fought courageously, and he has defeated Satan, and he has given us victory. యేసుక్రీస్తు ప్రభువు మరణపు ముళ్ళును విరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు Lord Jesus Christ has broken the sting of death. మరణాన్ని మరణముతో జయించాడు. So he had overcome death with death. చూడండి, మరణము మరి మనం పాపం చేసినటువంటి మరణములకు గురైనటువంటి మనల్ని విడిపించడానికి పాపము లేని ఆయన, పాపరహితుడైనటువంటి ఆయన పాపముగా మన కొరకు చేయబడి ఆయన మన కొరకు మరి మరణించడం ద్వారా, మరి నిష్కలంకమైనటువంటి బలిగా ఆయన మన కొరకు మరణించడం ద్వారా మనలను మరణము నుండి విడిపించుకున్నాడు. So we who were sinners, he who is sinless, he died on our behalf, so that by his death he could redeem us from our sins. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. That is the reason why Lord Jesus Christ came to this world. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మూడు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటున్నాయి. In the Lord Jesus Christ's life there are three important phases in his life. మొట్టమొదటిగా ఆయన యొక్క పాపరహితమైన జన్మం. Firstly, his sinless birth. అది అసమానమైనటువంటి జన్మం. అది It is an unparalleled birth. తర్వాత రెండవదిగా ఆయన శిలువలో దేవుని గొర్రెపిల్లగా, లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన పొందినటువంటి మరణం. And secondly, he as the Lamb of God, the type of death he underwent, it is again an unparalleled thing. మూడవదిగా ఆయన యూదా గోత్రపు సింహం వలె మన కొరకు ఆయన పోరాడి మరి మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. And thirdly, as the lion of the tribe of Judah, overcoming death, he became victorious and he was resurrected. సిలువలో ఆయన మరణించకపోయి ఉంటే ఆయనకి జన్మకు మరి ఎలాంటి విలువ ఉండేది కాదు. Had he not died on the cross, there would have not been any significance to his birth. ఆయన గనుక తిరిగి లేవకపోయింటే ఆయన సిలువలో పొందిన మరణానికి ఎలాంటి అర్థం ఉండేది కాదు. Had he not resurrected, then there would have not been any meaning for his death. యేసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచడం ద్వారా మనకు విజయము సాధించి పెట్టాడు. So Lord Jesus Christ, having overcome death and again coming back to life, he had given us victory. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 1 Corinthians chapter 15 55 56 వచనాలు, 55 56 57 వచనాలు. 55 అది వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. కదా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ఈ రోజున విజయము అనుగ్రహించి ఉన్నాడు. Through Lord Jesus Christ, God has given us victory. సమాధి నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. He has redeemed us from the grave. మరణము నుండి విడిపించి ఉన్నాడు. From the death. రెండవ మరణం లేకుండా దేవుడు చేశాడు. He has removed second death from us. ఈ రోజున మరణ భయం నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. Today God has redeemed us from the fear of death. పాప బంధకం నుంచి విడిపించి ఉన్నాడు. He has redeemed us from the clutches of sin. ఎలాగ ఆయన పాప బంధకం నుంచి విడిపించాడు మనల్ని? How did he rescue us from the ఆయన తిరిగి లేచుడు ద్వారా, by his resurrection. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. Ephesians chapter 2 verse 1. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం. Ephesians chapter 2 verse 1. చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. And you had he quickened who were dead in trespasses and in sins. కదా, ఆయన మనను చచ్చిన స్థితిలో నుండి తిరిగి లేపాడు ఆయన. So we who were in dead condition, he had made us alive. ఎలాగ లేపగలిగాడంటే పునరుద్ధాన శక్తి ద్వారా మనల్ని పాపము నుండి విడిపించగలిగాడు. How did he make us alive? By his resurrection power, he had redeemed us from the sin. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 17వ వచనంలో అపొస్తలుడు పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు కనుక తిరిగి లేపబడకపోయి ఉంటే మీరు మీ పాపంలోనే మీరు ఉండేవారు, పాపం నుండి విడిపించబడి ఉండేవారు కాదు అంటున్నాడు. 1 Corinthians chapter 15 verse 17 says, and if Christ be not raised, your faith is in vain, you are yet in your sins. చదవండి తెలుగులో. మీరు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే నిలిచి ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. ఈరోజు మనం పాపంలో విడిపించబడి ఉన్నామంటే
దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుడు ద్వారా ఆయనకు పునరుద్ధాన శక్తి ద్వారా మనల్ని ఈ రోజున పాపం నుండి విడిపించి ఉన్నాడు. So the cause for us to be redeemed from our sins is because of the resurrection power of Lord Jesus Christ. ఈ రోజున మన యొక్క విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. So the foundation of our faith is the resurrection of Lord Jesus Christ itself. మన క్రైస్తవ జీవితమునకు మూలరాయి అయినటువంటిది, మూలరాయిగా ఉన్నటువంటిది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. So Lord Jesus Christ's resurrection is the cornerstone, is the chief cornerstone of our Christian life. యేసుక్రీస్తు కనుక తిరిగి లేపబడకపోయి ఉంటే ఈ రోజున మనం ఇలాగున మరి ఆదివారమున దేవుని సన్నిధిలో మనం చేరుకుంటుండే వాళ్ళమే కాదు. Had Lord Jesus Christ not resurrected, today we would have not been sitting in the presence of God today. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు కనుక లేపబడకపోయి ఉంటే మా సువార్త కూడా మేము ప్రకటించేది కూడా వ్యర్థమే. Had Lord Jesus Christ not resurrected, then our gospel also is in vain. మా సాక్ష్యం కూడా అబద్ధమే. Our testimony is false. ఈ రోజున యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి మనకంటూ ఒక కారణం ఉన్నది, ఎందుకు మనం దేవుని సన్నిధిలో మనం ఇలా కూడి వస్తున్నాం. Because Lord Jesus Christ has risen, we have the cause, we have the reason for us to be present in the presence of God. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన కారణము చేత ఆయన సజీవుడిగా ఆయన తను తాను కనపరుచుకున్నాడు. Lord Jesus Christ after his resurrection, he had revealed himself as the one who is alive. ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. And he was proved to be the son of God. ఆయన తిరిగి లేపబడకపోయింటే ఆయన దేవుని కుమారుడుగా పిలువబడేవాడు కాదు ఆయన. Had he not been resurrected, he would have not been called as the son of God. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం Romans chapter 1 4వ వచనం verse 4 మధ్య భాగంలో ఉంది తెలుగులో. in the Telugu mid portion. చూడండి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడి and declared to be the son of God with power according to the spirit of holiness by the resurrection from the dead. చూడండి, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా ఆయన మరి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. So because Lord Jesus Christ was raised from the dead, he was declared to be the son of God with power. ఆయన ఈ రోజున ఆయన మరి తాను జీవించుచున్నానని ఆయన చెప్పగలుగుతున్నాడు. Today Lord Jesus Christ is proclaiming that I am alive. ప్రకటన గ్రంథం 1:13 అంటున్నాడు, ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగయుగములు సజీవుడై ఉన్నా. In Revelation chapter 1 verse 18 he says, I am he that liveth and was dead, and behold I am alive forevermore. భయపడకము, fear not. భయపడకము, ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగయుగములు సజీవుడై ఉన్నా. Fear not, behold I was dead, but I am alive forevermore. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. And I have the keys of hell and of death. యేసుక్రీస్తు ప్రభు ఈనాడు మనకు జీవముగల రక్షకుడయ్యాడు. Today Lord Jesus Christ is a living savior unto us. ఆయన మనకు జీవముగల దేవుడయ్యాడు. He is a living God unto us. చూడండి, లోకములో మరి దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా మృతులైనటువంటి దేవుళ్ళైన దేవుని వాక్యం చెప్తుంది. So the God's word says that all those so-called gods in this world are all dead gods. వారికి యేసుక్రీస్తు ప్రభువుకు తేడా ఏంటంటే వాళ్ళు చనిపోయారు కానీ లేగలేదు, అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు కానీ మళ్ళా తిరిగి లేచాడు ఆయన. So the so-called gods in this world, when they were men, they died and they never resurrected again, but Lord Jesus Christ, when he died, he resurrected again. ఆయన జీవముగల దేవుడని తను తాను నిరూపించుకున్నాడు. He had revealed himself, proved himself that he is the living God. యెరూషలేములో ఉన్నటువంటి ఖాళీ సమాధి ఆయన జీవముగల దేవుడని దానికి అది సాదృశ్యముగా అది తార్కాణముగా ఒక నిదర్శనముగా ఉన్నది. So the empty tomb in Jerusalem resembles or proclaims that Lord Jesus Christ is not in the tomb, but he is a risen God. ఆయన తిరిగి లేచిన దినమందు దేవదూత కూడా ప్రకటించాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని దేవదూత ప్రకటించాడు. So on the day of his resurrection, the angel proclaimed and exhorted the people there that why are you searching for him among the dead? He is no longer in the grave, he is risen again. ఆయన సజీవుడైనటువంటి వాడు, he is alive forevermore. ఈ రోజున మనము సజీవుడైన దేవుని ఆరాధించే వారుగా మనం ఉంటున్నాం. Today we are the ones who worship the living God. ఈ రోజున మనము జీవముగల దేవుని సేవించే ప్రజలముగా మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. God has made us to serve the living God. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం Romans chapter 14 9వ వచనం verse 9.
రోమా 14:9. Romans chapter 14 verse 9. చూడండి, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమేగా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. For to this end Christ both died and rose and revived, that he might be Lord both of the dead and living. చూడండి, మృతులైనటువంటి ప్రజలకి మరి సజీవులుగా ఉన్నటువంటి మనకి కూడా దేవుడుగా ప్రభువుగా ఉండడానికి ఆయన తిరిగి లేచాడు. So Lord Jesus Christ resurrected again to be the God for the dead and for the living also. కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనకు జీవము గల దేవుడు ప్రభువు అయ్యాడు మనకి. So by the resurrection of Lord Jesus Christ, the blessing that we got is that he has become a living God unto us. జీవము గల రక్షకుడయ్యాడు మనకి. He is now a living savior unto us. రెండవదిగా పాపము నుండి మనల్ని తిరిగి లేవనెత్తగలిగాడు ఆయన. He had made us risen from the dead. చచ్చని స్థితిలో నుండి తిరిగి లేపాడు. From the sins and from the death also. ఎలాగ లేపగలిగాడు? How did he raise us? తన పునరుద్ధాన శక్తి ద్వారా. By his resurrection power. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే మరణము మీద మనకు విజయము సాధించి పెట్టాడు. And thirdly, he has granted us victory over death. నరకము నుండి విడిపించాడు మనల్ని. He has redeemed us from hell. నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేశాడు. Made us inheritors unto eternal life. ఆయన జీవించుతున్నాడు కాబట్టి మనం కూడా జీవించుదాము అనేటువంటి నిరీక్షణ మనకు కలిగజేశాడు. Because he lives, we also live. That is the blessed hope he has given us. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను జీవిస్తున్నాను కాబట్టి మీరును జీవిస్తారు. He said, because I live, you shall live. యోహాను సువార్త 11:25 అంటున్నాడు. 25-26 వచనాల్లో పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని అంటున్నాడు. In John's Gospel chapter 11 verse 25 he says, I am the resurrection and I am the life. He that believeth in me, though he were dead, yet he shall live. చూడండి, ఆయన జీవమును పునరుద్ధానుడై ఉన్నాడు. So he is the life and he is the resurrection. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని యేసుప్రభు చెప్పాడు. He said, I am the way, the truth and the life. జీవమునై ఉన్నానంటే జీవించేవాడు నేనే. So when he says I am the life, that means I am the living one. అనగా యుగ యుగము నుండి సజీవుడై ఉన్నవాడు నేనే. That means from ages in the past, eternity in the past, I am the one who is alive. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు నేనే అంటున్నాడు. I am the one who is past, present and future. I am the one who is there. హెబ్రీ 13:8 మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. In Hebrews chapter 13 verse 8 he says Jesus Christ the same yesterday and today and forever. ఆయన నిరంతరము జీవించుచున్నాడు. He is the one who is eternally alive. ఆయన మరి సర్వకాలములలో ఆయన ఉన్న దేవుడుగా ఉన్నాడు. He is the God he is the God of all ages. ఈ రోజున మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే మనకు సజీవుడైనటువంటి దేవుడు మనకున్నాడు. So today our great courage is that we have a God who is alive. ఆయన దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళగలమనేటువంటి ఒక ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. We have this courage that we can approach our God anytime. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం, Hebrews chapter 7 7వ అధ్యాయం 25వ వచనం, verse 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. Wherefore he is able also to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. చూసావా, ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు లేకపోతే కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. So he is powerful to save them until the uttermost or completely those who come unto God by him, and he ever lives to make intercession for them. తన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఆయన జీవించుచున్నాడు. So all those who could come to him, he is able to help them, and that is why he is alive. చచ్చిపోయిన వాళ్ళు మనకు సహాయం చేయలేరు. See, those who are dead cannot help us. బ్రతికున్న వాళ్ళే సహాయం చేయగలరు. Only those who are alive can help us. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. Our God is a living God. ఆయన దగ్గరికి ఏ క్షణమందైనా, ఏ సమయమందైనా, ఏ కాలములైనా సరే మరి మనం ఆయన దగ్గరికి వెళ్ళగలడానికి ఆయన జీవగలిగినటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. So any time, any season, any moment we are able to go to our God and our God because he's a living God. అందుకే మనం ఆ పాట మనం పాడుకుంటున్నాం కదా, because he lives I can face tomorrow, because he lives all fear is gone, because he lives
future. And life is worth the living just because he lives. Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future. And life is worth the living just because he lives. ఈ యొక్క లోకంలో జీవించే జీవితము విలువైనది, యోగ్యమైనది, ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు. So our life that we live in this world is valuable, it is sacred because he lives. ఏదో సమస్య ఉందని, మనకు కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం అవసరం లేదు. Because some trouble has come, there is no need for someone to commit suicide. ఈ లోకంలో చాలా మందికి నిరీక్షణ లేదు. So many in this world do not have this assurance. నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేయడానికి ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ లేక అనేక మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. So many people are dying or committing suicide because they don't have this hope that I have a God, I have my God who is going to help me. ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ అయినటువంటి వాడు చనిపోన అవసరమే లేదు. So a Christian, a child of God, there is no need for him to put end to his life. ఎందుకంటే మనకు సహాయం చేయడానికి ఆయన బతికి ఉన్నాడు. Because he lives to help us. ఇందాక మనం పాడుకున్నాం కదా, శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను, ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే కదా. ఎందుకు ఆయన మిత్రుడయ్యాడు మనకు అంటే, మరి నిరంతరము, మరి ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్ ఎందుకయ్యాడు, నిత్యమైన స్నేహితుడుగా ఎందుకయ్యాడు అంటే ఆయన తిరిగి లేచాడు కనుక. Why he became an everlasting friend unto us? Because he is a resurrected one. సామెతల్లో మనం చూస్తున్నాం, సహోదరుల కంటే హత్తియుండు స్నేహితుడు గలడు. So in the Proverbs we see that we have a friend who is much closer than brothers. కదా, we have a friend closer than a brother కదా. సహోదరుల కంటే అత్తియుండు స్నేహితుడు మనకున్నాడు. So we have a friend who is closer than our brothers. మన ఈ లోకంలో మన యొక్క తోడి సహోదరులు, తోడి అన్నదమ్ములు కూడా గతించిపోతారు, మనతో ఉండరు ఎలక. So the brothers that we have on this earth, our own blood brothers, they also pass away after some time. అయితే ఒక స్నేహితుడు ఉన్నాడు మనకి. But we have one friend. ఆయన నిరంతరము మనకు స్నేహితుడుగా ఉన్నాడు. He is an everlasting friend unto us. ఆయన మరి బ్రతికి ఉన్నప్పుడు స్నేహితుడుగా ఉన్నాడు, చనిపోయిన తర్వాత కూడా స్నేహితుడుగా మనకు ఉంటాడు. So he is a friend unto us while we are living, and after we are dead also he is a friend to us. ఎందుకు అంటే ఆయన సజీవుడైనటువంటి వాడుగా మనకు ఉన్నాడు కాబట్టి. Because he is the one who is alive. ఆయన తిరిగి లేచాడు కాబట్టి. Because he risen again. మనకు భయపడిన అవసరం లేదు. We did not be afraid. ఈ లోకంలో ఎన్ని కష్టములు వచ్చినా, whatever troubles we might ఎన్ని face, బాధలు వచ్చినా, whatever difficulties we might face, మనము భయపడిన అవసరం లేదు. We don't need to be afraid of those. ఎన్ని రోగాలు మనకు వచ్చినా, how many diseases we might కుదరని రోగములు, మరి బాగు కాలేని రోగములు మనకు వచ్చినా, even we might acquire incurable diseases, even then మనకంటూ ఒక పరమ వైద్యుడైనటువంటి, పరమ స్నేహితుడైనటువంటి వాడు మనకున్నాడు. So we have a heavenly healer and a heavenly friend. ఆయన మనకుండగా మనం భయపడిన అవసరమే లేదు. So as we have him, we don't need to be afraid. ఆయన తన శక్తిని మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. He is the one who gives us his power. ఆయన తన కృపను మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. He is the one who gives us his grace. ఆయన తన పునరుద్ధాన శక్తి చేత మనల్ని నిరంతరము విజయవంతులుగా నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. So he is powerful to lead us with his resurrection power. అపోస్తలుడైనటువంటి పౌలు మరి చూసినట్లయితే తన జీవితంలో ఆ యొక్క పునరుద్ధాన శక్తిని ఎంతగానో అనుభవించాడు. So Apostle Paul, if we see in his life, he had experienced the resurrection power of Jesus so much. ఆయన తన శరీరంలో కూడా ఒక ముళ్ళును దేవుడు పెట్టాడు. ఆ యొక్క ముళ్ళు బహుగా బాధిస్తున్నది ఆయన్ని. అయినప్పటికీ ఆయన విజయవంతంగా ముందుకు సాగలిగాడు. ఎందుకు అంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించాడు కనుక. So in his body there was a thorn that God has kept in him, which is so painful to him, but even then, because of the resurrection power of Lord Jesus Christ, he was able to progress ఆయన అంటున్నాడు, ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ఎట్టుదో నేను ఎరగాలని సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాను. In order to experience him and the
the resurrection power, I have suffered everything unto loss. యేసుక్రీస్తు ప్రభు ఈనాడు తన యొక్క పునరుద్ధాన శక్తిని ఎల్లప్పుడూ అందుబాటులో మనకు ఉంచి ఉన్నాడు. Lord Jesus Christ has made his resurrection power available unto us every moment. ఆ యొక్క పునరుద్ధాన శక్తితో నిరంతరం విజయవంతులుగా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. So with that resurrection power, always to progress forward, God is helping us. ఆయన మనకు జీవము కలిగిన నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. So he has given us a living hope unto us. మనకు మామూలు నిరీక్షణ కాదు, జీవము కలిగిన నిరీక్షణ. So it is not an ordinary hope, but it is a living hope. చూడండి మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం. 1 Peter chapter 1. మొదటి పేతురు 1వ అధ్యాయం. 1 Peter chapter 1. చూడండి 3-4 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. Verse 3 and 4 are together. అందరం కలిసి చదువుకుంటాం. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంతమంది అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. So 1 Peter chapter 1 verse 3 and 4, blessed be the God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ. Again unto the lively hope by the resurrection of the Lord Jesus Christ. From the dead. From the dead. మృతుల్లో నుండి ఆయన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుట ద్వారా మనకు జీవం గల నిరీక్షణ మనకు దయచేశారు. So by the resurrection of Lord Jesus Christ from the dead we have received this lively hope. చూడండి అనగా ఏంటి ఆ జీవం గల నిరీక్షణ అంటే ఒక దినమందు ప్రభువును మనం చూస్తాం. What is that lively hope? One day we will see our Lord Jesus. ఒక రోజున ఆ పరలోకంలో మనం ఉంటాము. One day we will be in that heaven. ఆయన ఉండు స్థలములో మనం ఉంటాం. Where he is, we will be there. అక్కడ వాడబారనిదైనటువంటి నిర్మలమైనటువంటి మరి అక్షయమైనటువంటి స్వాస్థ్యమును మనం పొందుతామనేటువంటి ఒక నిరీక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. And there in that place we will receive an inheritance which is incorruptible, undefiled, and that which fades not away. ఆయన మన కొరకు స్థలము సిద్ధపరుచుతున్నాడు. And he is preparing a place for us. ఆయన అంటున్నాడు నేను వెళ్ళిన యెడల నేను మీకు స్థలము సిద్ధపరుస్తాను. He said, if I go I will prepare a place for you. తన శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు. He said this to his disciples. చనిపోకముందు నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనం. So he said to his disciples when he is yet alive, he said that when I go away, that is good for you. నేను వెళ్ళితే మీకు స్థలము సిద్ధపరుస్తాను. I will prepare a place for you. నేను ఎందుకు వెళ్తున్నానంటే స్థలము సిద్ధపరచు వెళ్తున్నాను. Why am I going? To prepare a place for you. ఈ రోజున ప్రభు మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. Today Lord Jesus Christ is preparing a place for us. ఈ లోకంలో మనకు ఏ స్థలం లేకపోయినా సరే ఒకవేళ సొంత స్థలం సొంత ఇల్లు లేకపోయినా మనకంటూ ఒక ఇల్లు ఉన్నది. So even though we might not have an own house or an own place for us on this earth, but in the heaven there is an own place for us. ప్రతి దేవుని బిడ్డకు ఒక స్థలం అనేది ఉన్నది. Every child of God is preparing a place special for him. అది వాడబారనిది అక్షయమైనటువంటిది. It is an incorruptible, undefiled, and that which fades not away. నిర్మలమైనటువంటిది. It is undefiled one. అటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు మనకు సిద్ధం చేశాడు. So such a great inheritance God is preparing. అందుకే ఆయన పరలోకానికి వెళ్ళాడు. That is why he went to heaven. ఇంకా ఏమన్నాడంటే నేను వెళ్ళినలా మీ కొరకు నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను. And also he said, when I go I will send a comforter unto you. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు. And he will be there with you all the time. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన తన పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. So he resurrected, went to heaven, and he sent his Holy Spirit unto us. యోహాను సువార్త 16వ అధ్యాయం. John's Gospel chapter 16. 7వ వచనం. Verse 7. యోహాను సువార్త 16వ అధ్యాయం. John's Gospel chapter 16. 7వ వచనం. Verse 7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుతాను కదా. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళి తన పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను నిత్యము మనకు సహాయం చేయడానికి మనకు నిత్యము మనకు తోడుగా ఉండడానికి తన ఆత్మను తన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు. So Lord Jesus Christ, after his resurrection, he went to heaven and he sent his Holy Spirit unto us, who is sent to be with us all the time, to help us and to comfort us. That is why he sent his Spirit unto us. ఆయన తన ఆత్మ ద్వారా మనలో నివాసము చేస్తున్నాడు. And he lives in us through his Spirit. యేసుక్రీస్తు ఈనాడు మన హృదయములో నివసించుచున్నాడు. Today Lord Jesus Christ is residing in our hearts.
కదా, ఆయన మనలో ఉన్నాడు, He's there in us, ఆయన మనతో ఉన్నాడు, and He's there with us. జీవించుచున్నాడు యేసు ప్రభు, హృదయములో ఉన్నాడు, కష్టములలో నాకు సహాయమై నిత్యము నడిపించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నాకు సహాయమై నిత్యము జీవించును. యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తాడు. Lord Jesus Christ is residing or living in our hearts. ఆయన మనతో ఉన్నాడు. He's there with us. తర్వాత మనల్ని తీసుకుని వెళ్ళడానికి మళ్ళా తిరిగి వస్తున్నాడు. And he is coming back again to take us with him. ఆయన పరలోకానికి ఎలాగ వెళ్ళాడో మరలా అలాగునే ఆయన తిరిగి రాబోతున్నాడు. The manner in which he ascended into heaven, the same way he is going to come from heaven. చూడండి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం Acts of Apostles chapter 1 11వ వచనం. verse 11. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం Acts of Apostles chapter 11వ వచనం. చదవండి. మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో. You men of Galilee, why stand you gazing up into heaven? This same Jesus which is taken up from you into heaven shall so come in like manner as you have seen him go into heaven. ఆయన మరలా తిరిగి రెండవసారి తిరిగి భూలోకానికి రాబోతున్నాడు. ఆయన second time Lord Jesus Christ is going to come to this world. ఆయన రాకడ నిశ్చయం. His coming is imminent. ఆయన త్వరగా వస్తున్నాడు. And he is coming very soon. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 3 సార్లు నొక్కి చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. In Revelation's last chapter he said thrice that I am coming quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. I am coming very quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. I am coming very quickly. యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు రెండవసారి. Lord Jesus Christ is going to come back second time. ఆయన వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లెగుస్తారు. When he comes, those who are dead in Christ will rise up first. మృతులలో నుండి తిరిగి లేచినటువంటి ప్రథమ ఫలము యేసుక్రీస్తు ప్రభు. So Lord Jesus Christ is the first fruit of those who are resurrected from the dead. మొదటి కొరింథీ 15వ అధ్యాయం మనం చూస్తున్నాం. 1 Corinthians chapter 15 we see మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. Who is the first fruit among the dead, risen from the dead? It is Lord Jesus Christ himself. ఆయన తిరిగి వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు, ప్రభువునందు మృతులైన వారు కూడా తిరిగి లెగుస్తారు. So when he comes, all those who are dead in Christ will be the first ones to rise. వారు లెగుస్తారని ఎలాగ మనం నమ్ముతున్నాం? How do we believe that they will rise? యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడు కనుక. Because Lord Jesus Christ rose up. ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేపుతానని వాగ్దానం చేశాడు. He promised that those who believe in him, he will raise them up. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు. He said, he who believes in me will never die. చనిపోయినను తిరిగి బ్రతుకు. Even if he dies, he will live. ఆయన తిరిగి వచ్చినప్పుడు మృతులైన వారు తిరిగి లేపబడతారు. So when he comes back again, those who are dead in Christ will rise up. సజీవులమై ఉన్న మనము మహిమా శరీరము దాల్చి ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి మనం ఎత్తబడనే ఉన్నాం. Those of us who would be alive at that moment will be transformed into these heavenly bodies and will be with him. ఈ యొక్క నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. So this is the hope that God has given us. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన మూలముగా మనకు అనేక ఆశీర్వాదములు ప్రభు అనుగ్రహించాడు. So God has given us so many blessings through the resurrection of Lord Jesus. ఆయన పునరుద్ధాన రొగుడు ద్వారా మనకు జీవముగల దేవుడు, జీవముగల రక్షకుడయ్యాడు. By his resurrection he has become a living God and a living savior unto us. ఆయన తిరిగి లేచుట ద్వారా మనల్ని కూడా పాపము నుండి లేపాడు ఆయన. By he rising up from the death, he has made us rise up from the sin. ఆయన మనల్ని మరణము నుండి విడిపించి ఉన్నాడు. And he had redeemed us from death. మరి మరణం మీద విజయం మనకు అనుగ్రహించి ఉన్నాడు. And he had given us victory over death. సాతాను నుండి మరి పాపము నుండి లోకము నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. So from sin, from the sin, from the world and from Satan he has redeemed us. తర్వాత మూడోదిగా మనం చూస్తే మనకు జీవముగల నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. And he has given us a living hope. ఆయనతో పాటు మనం సదాకాలం ఉంటామనే నిరీక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. He has given us this hope and assurance that we will be with him forever. ఆయన మన కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు. And he is preparing a place for us. మనల్ని ఆయనతో పాటు ఉండడానికి తిరిగి రాబోతున్నాడు ఆయన. And in order for us to be with him, he is going to come back. ఆయన వచ్చినప్పుడు మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. And when he comes back,
he has given us this assurance that we will live with him forever and ever. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు, మనతో ఉన్నాడు ఆయన. He is living in us and he is with us. ఆయన జీవించుచున్నాడు కనుక మనకు నిరంతరము సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. Because he lives, he is able to help us with his power, and he is powerful to help us. కాబట్టి మనం భయపడన అవసరం లేదు. Therefore we need not be afraid in our lives. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా మనం భయపడన అవసరం లేదు. How many ever difficulties and troubles and trials come in our life, we need not be afraid. ఎందుకంటే సజీవుడైనటువంటి మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. Because our Lord, who is living God, he is with us. మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. He is powerful and able to help us. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని తలను మన మనసులో పెట్టుకొని మనం ప్రభువును మనం ఆరాధిస్తాం. So remembering all these words in our hearts, let us worship our Lord. సజీవుడైనటువంటి మన రక్షకుని మనం ఆరాధిస్తాం. We will worship our living Savior. ఎవరైతే ఈ పాపము నుండి విడిపించబడినటువంటి అనుభవం కలిగి ఉన్నారు, All those who have this experience of being redeemed from death, రక్షణ అనుభవం కలిగి ఉన్నారు, those who have this experience of salvation, తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగి ఉన్నారు, those who have the born again experience, అటువంటి వారే ప్రభువును ఆరాధించగలరు. only those could worship Lord. ఒకవేళ ఇంకా నువ్వు పాపం నుండి విడిపించబడకపోతే, If you are still not redeemed from sin, ఇంకా మరణము మరి కింద ఉన్నట్లయితే, if you are still under death, ఇంకా నరకమునకు నువ్వు పాత్రుడై ఉన్నట్లయితే, if you are still worthy for hellfire, నువ్వు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించలేవు. you cannot worship Lord Jesus Christ. చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేవు. If you die, you cannot go to him. అయితే ఈ రోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. But today Lord is speaking to you. ఇదిగో నేను సజీవుడై ఉన్నాను, See, I am alive. నీ కొరకు నేను చనిపోయి తిరిగి లేచి ఉన్నాను. I was alive, I have died and I am risen again. నీ కొరకు గొప్ప రక్షణ సిద్ధం చేసి ఉన్నాను. I have prepared great salvation for you. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎన్నడూ నువ్వు చనిపోవు. If you believe in me, then you shall never die. మరణంలో నుండి నిన్ను జీవంలోకి దాటిస్తాను I will translate you from death into life. అని యేసుక్రీస్తు ప్రభు నీకు చెప్తున్నాడు. This is what Lord Jesus Christ ఈ is రోజున telling you. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే, If you believe in Lord Jesus Christ, ఆయన నీ పాపం కొరకు చనిపోయి తిరిగి లేచి నమ్మినట్లయితే, if you believe that for your sins he died and he rose up, నీ పాపముల నుండి నేడే ఆయన విడిపిస్తాడు. Lord Jesus Christ will redeem you today from your sins. నేడే రక్షణ దినమవుతుంది. Today will be the day of salvation. నేడే నువ్వు ధన్యుడు అవుతావు. Today you will be blessed. యేసుక్రీస్తు నీ యొక్క దేవుడు, నీ యొక్క ప్రభువు అవుతాడు. Lord Jesus Christ will become your God and your Lord. జీవము కలిగిన దేవుని బిడ్డగా అవుతావు. You will become like a child of the living God. నేడే యేసుక్రీస్తు నందు విశ్వాసం. Today only believe in Lord Jesus ఆ Christ. తర్వాత నువ్వు కూడా ఈ సజీవుడైన దేవుని ఆరాధించగలవు. Later you also can worship this living God. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనం అందరం కూడా మన ప్రభువుని ఆరాధిస్తాం. So let us, all those who are born again, who are saved, let us worship our Lord. మనము ఆ యొక్క yesterday, today, forever, Jesus is the same. ఆ పాట మనం పాడే సందర్భంలో మనం అందరం లేచి పాడుకుంటాం. అప్పుడు సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ children will go to their Sunday school classes. So we will sing this song yesterday, today and forever, and during that time Sunday school children will get up and go to their Today classes. Sunday school will be at second floor. So ఈ రోజున సండే స్కూల్ రెండో అంతస్తులో ఉంటుంది. ఇక నుంచి from today onwards. Second floor కి వెళ్ళాలి మీరు. So you need to go to second floor. Any Sunday school teacher should help them to take them to second floor. So Sunday school teacher kindly help them to go to second floor. ఆ తర్వాత మనం ఆరాధనకు వెళ్తాం. ఈ యొక్క చరణం one chorus, one stanza పాడిన తర్వాత లేకపోతే ఓన్లీ one chorus మాత్రమే పాడదాం. So we will sing the chorus only and then we will enter into worship. Sorry, maybe first stanza and the chorus మాత్రం పాడదాం. First stanza and chorus. This is the sheet which is there in the last page of your book. English one. ఈ పాట మనం పాడే సందర్భంలో Sunday school children will go to your Sunday school classes. Some Sunday school teacher will help them to take. And after that, ఈ పాట ముగించిన తర్వాత సండే స్కూల్ టీచర్ మొట్టమొదటిగా ప్రభువుని ఆరాధిస్తారు. ఆ తర్వాత Oh, how sweet the glorious